హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కామన్ థింగ్స్. సో కామన్ థింగ్స్లో టాపిక్ వచ్చేసి ఈరోజు కామన్ థింగ్ హౌ టు అచీవ్ యువర్ గోల్స్. సో ఈరోజు గోల్ అచీవ్ చేయడం ఎలా అంటే, నార్మల్గా గోల్స్ అనేవి అందరికీ ఉంటాయి, కాకపోతే కొందరు మాత్రమే దాన్ని అచీవ్ చేయాలనుకుంటారు. అచీవ్ చేయాల్సిన వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. జస్ట్ గోల్ సెట్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఎలా ఉంటుందంటే, ఈ గోల్ సెట్ చేసుకున్న జస్ట్ గోల్ పెట్టుకుంటారు కానీ దాని వైపు ఏమీ చెయ్యరు అనమాట. సో దాన్ని జస్ట్ గోల్లా సెట్ చేసుకుంటారు, లైఫ్లో ఏం చేయడానికి ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. సో అందుకోసమని నువ్వు గోల్ నిజంగానే కంటే దాన్ని అచీవ్ చేయడానికి కావాల్సినవి ఏంటంటే, మెయిన్ థింగ్ నీ లోపల నుండే స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి నీ గోల్ సెట్ చేసుకున్నాక దాని టువర్డ్ యాక్షన్ కూడా నువ్వు యాక్షన్ స్టార్ట్ చేస్తేనే నీ గోల్ అనేది నువ్వు అచీవ్ అవుతావు. సో దానికోసం నువ్వు చేయాల్సింది ఫస్ట్ ఆ గోల్ పట్ల నీ కమిట్మెంట్, డెడికేషన్, పాజిటివ్ యాటిట్యూడ్, ఇంకా యాంగర్ని కంట్రోల్ చేసుకోవాలి, పేషెన్స్ చూపించాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ చూపిస్తావో అప్పుడే నువ్వు గోల్ టువర్డ్ సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ కోసం నువ్వు వెళ్తావు అన్నమాట. అప్పుడే నువ్వు గోల్ అనేది సక్సెస్ అవుతావు, అచీవ్ చేయగలుగుతావు. సో కొందరు ఎలా ఉంటుందంటే, పిల్లల్లో మోస్ట్లీ టీనేజర్స్లో ఎలా ఉంటుందంటే, లైక్ వెన్ ఐ వాజ్ ఏ టీనేజర్, సో కొందరు ఎవరైనా ఇది ఇట్లా కాదు, అది అట్లా చెయ్యరాదు, అట్లా చేస్తే ఇట్లా ఇంపాక్ట్స్ వస్తాయి అని ముందే వాళ్ళు చెప్తే అప్పుడు ఎట్లా ఉంటుందంటే, అది మనం ముందే డిసైడ్ అయిపోతాం మెంటల్లీ. అది ఫస్ట్లే ఎలా డిసైడ్ అవుతామంటే, అవును ఆ రోజు వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు కదా, అట్లా చేస్తే ఇట్లా అవుతుంది అన్నారు, వదిలేసేద్దాం ఎందుకు, ఇలా ఉంటారనమాట. ఇలా కాకుండా కొంచెం నువ్వు పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారని వదిలేసి నీకేం కావాలో నీకు తెలిసినప్పుడు దాంట్లో కూడా రీసెర్చ్ చేసుకో. నువ్వు దానికి తగ్గట్టు దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అని, ఒక ప్రొడక్ట్ ఉన్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్, పాజిటివ్స్, పాస్ అండ్ కాన్స్ చూస్తాం కదా. సో అట్లనే నువ్వు ఆలోచిస్తే నీకే తెలుస్తుంది కదా ఏది మంచిది ఏది చెడు. దానివల్ల ఇన్ కేసు దాని రిస్క్ వస్తుందంటే నువ్వు అంటే లైక్ ఇప్పుడు అది ఫేస్ చేయడానికి వెళ్ళినప్పుడు నీకు కొంచెం ఎలా ఉంటుందంటే, మెంటల్లీ కొంచెం డిస్టర్బెన్స్ అనేది నీకు స్టార్టింగ్లో అవుతుంది. ఎందుకంటే అప్పుడు అది స్టార్ట్ చేస్తుంటావు, దాన్ని క్యారీ చేసే స్టేజ్లో నువ్వు ఉండవు అనమాట. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నీకు అర్థం కాదు, ఎక్కదు, ఇట్లా అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని నేర్చుకోవాలనే తపనతో స్టార్ట్ చేసావు అనుకో, మెల్లగా ఇప్పుడు మనకు ఒక పారా అర్థం కాలేదంటే ఒక 2 లైన్స్ ఉంటుంది పారా. అది స్టార్టింగ్లో మనకు అర్థం కాలేదంటే చిన్నపిల్లలకి ఏం చెప్తాం, 10 సార్లు చదువు అంటారు. అది నువ్వు 10 సార్లు చదువు అన్నప్పుడు ఆ పిల్లగాడికి ఒకవేళ వాడు 10 టైమ్స్ చదివిన దగ్గర ఒక 5 టైమ్స్ దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడ ఏం రాస్తుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వాడికి అది వస్తుంది కదా. అట్లనే నువ్వు కూడా నీ గోల్ రీచ్ అవ్వడానికి దానికి కావాల్సినవి ఏంటిదో పెట్టుకొని ఒకటి స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటే గోల్ అనేది అచీవ్ అవుతాం అన్నమాట. కొందరు చాలామంది ప్రొఫెషనలిజంలో అవన్నీ చెప్తూ ఉంటారు, లైక్ జాబ్ గురించి జాబ్ వేలో చెప్తారు, డిఫరెంట్ వేస్లో చెప్తూ ఉంటారనమాట. జస్ట్ నేను ఏం చెప్తున్నానంటే, జస్ట్ నీ లోపల నుండి నువ్వేం బయటికి రావాలి అని దాని గురించి నేను నీకైతే చెప్తున్నాను. సో దాన్ని బట్టి నువ్వు నీ గోల్ని అచీవ్ అవ్వచ్చు. నేను చెప్పిన పాయింట్స్ నీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు చెప్పిన వీడియో నీకు యూజ్ అయినట్టయితే నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లేకపోతే నువ్వైనా వాళ్ళకి చెప్పు ఎట్లా చేయాలో. దీంతోపాటు నువ్వు అచీవ్ అవ్వు, నీ ఫ్రెండ్స్ను కూడా అచీవ్ అయ్యేలా చెయ్యి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.